ఇక్కడ జరుగుతుందంతా నాటకం. యెస్! కపటి నాటకం జరుగుతుంది నానిగారు. సడెన్‌గా కౌశల్ గుర్తొచ్చాడనమాట. ఎపిసోడ్ చూసిన తర్వాత నిజంగా అలాగే అనిపించింది. ఎస్పెషల్లీ ఆమీర్ అండ్ అభిమానిక వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఈరోజు జరిగిన టాస్క్‌లో అసలు వీళ్ళు టాప్ 5లో ఎందుకు లేరా అని అనిపిస్తుంది. అంటే మేబీ మేనేజ్‌మెంట్ ఆ పార్షియాలిటీ చూపించి ప్రీఫిక్స్డ్‌గా ఒక 5 జంటల్ని తీసుకొని వీళ్ళతోనే షోని ముగిచ్చేద్దాం అని అనుకున్నారా ముందుగానే అని అనిపిస్తూ ఉందనమాట. లేదు అంటే ఆ షోకి మధ్యలో వెళ్ళి వాళ్ళ రూముల్లోకెళ్ళి మీరు బిగ్ బాస్‌లోకి వస్తారా? వస్తే మీ ఆయనతో వస్తారా? ఇద్దరు ఉంటారా? వస్తారా? ఇయన్నీ ముందు నుంచే మాట్లాడుకున్నారేమో బేరసారాలు. మేము రాము, కుదరదు అంటే మేబీ ఆళ్ళని అయితే నువ్వు ఎలిమినేట్ అన్నారేమో అని అనిపిస్తా ఉంది. అలాగే కనిపిస్తా ఉంది. ఎందుకంటే పర్ఫార్మెన్సెస్ ఈరోజు చాలా చేశారు. ఎప్పుడు వీళ్ళు మూవ్స్ చేయటంలోనూ, లేకుంటే వీళ్ళు కొంచెం స్ట్రాటజీస్ చేయటంలోనూ సక్సెస్ అవుతారు వీళ్ళిద్దరు. దట్ టు స్ట్రెంగ్త్ అపోనెంట్‌గా ఉంది కళ్యాణ్, వాసంతి. సో వాళ్ళ మీద గెలవడం అనేది నెక్స్ట్ లెవెల్ అనిపించింది. సో దాని గురించి కూడా మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. సో మీ ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి. మనం మహేష్ అండ్ శాండ్రా వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి. అబ్బో! మామూలుగా లేదయ్యా నాయన హెడ్ వెయిట్. అబ్బో! నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. అవ్వక అయ్యారేమో ఫస్ట్ ఫైనలిస్టులు. అస్సలు ఏంటో అసలు అరాచకంగా మాట్లాడుతున్నారు. అసలు శాండ్రా గారి వాయిస్ వింటుంటే ఒక రకమైన చిరాకు వచ్చేస్తా ఉంది. ఎందుకు అంత కోపపడుతున్నారు? అంత స్ట్రెస్ చేసి తెలుగు పదాలు అంతలా ఎందుకు మాట్లాడాలా? చాలా క్యాజువల్‌గా మాట్లాడాల్సింది. పోనీ ఎవరో అసలు ఎలా ఉందంటే, ఎవరో దారిన పోయేవాళ్ళు మన ఇంట్లో వాష్‌రూమ్‌ని వాడుకుంటే మనకెంత కోపం వస్తుందో, అంత కోపం వస్తుంది మరి శాండ్రా గారికి. ఎందుకు అంత కోపం రావాల్సిన అవసరం ఏముంది? సిట్యుయేషన్ బాలేదు. సరే ఓకే. బాత్రూమ్స్ లాస్ట్ వీక్ క్లియర్‌గా తెలుస్తుంది. ఇంకొక వారం ఉంటది. ఏమైంది? సో వీళ్ళ పాయింట్ ఆఫ్ ఏంటంటే, వీళ్ళు ఆ బాత్రూమ్‌లు, ఈ బాత్రూమ్‌లన్నీ ఇవి యూజ్ చేసేస్తే మేబీ అవన్నీ సరిగ్గా కెప్టెన్సీ మీరు సరిగ్గా చేయలేదు అని చెప్పి మేబీ వీళ్ళకి బాండ్ క్రెడిట్స్ ఏమన్నా తగ్గించేస్తారేమోనన్న భయం శాండ్రా గారిలో ఎక్కువ ఉందనుకుంటా. ఆ భయం వల్లే ఆ వాయిస్ అంతగా ఎక్కువగా వినిపిస్తుంది అనేది నాకు అనిపించిందనమాట. కాకపోతే అన్ని సార్లు అంత పెద్దగా వాయిస్ రైజ్ చేసి మాట్లాడితే ఎదుటి వాళ్ళు వినరు. మనం హై పిచ్‌లో మాట్లాడితే ఎదుటి వాళ్ళకి ఆటోమేటిక్‌గా ట్రిగ్గర్ అయితది. సో ట్రిగ్గర్ అయినప్పుడు ఎదుటి వాళ్ళు నువ్వెందుకు చెప్పింది ఎందుకు వింటారు? వినరు. సో మళ్ళీ అది ఆర్గ్యుమెంట్‌గా అయిద్ది. నువ్వు కొంచెం ప్రశాంతంగా చెప్పొచ్చు. కూల్‌గా చెప్పొచ్చు. దీనికి నీతు గారు ఒక మాట మాట్లాడతారు. సెకండ్ హాఫ్‌లో. అంటే ఫస్ట్ నటరాజ్ మాస్టర్ వాష్‌రూమ్ నుంచి స్నానం చేసి రాంగానే ఇంకా మీరు ఆ బాత్రూమ్స్ ఎందుకు వాడారు? ఆ 5, 6 బాత్రూమ్స్ ఎందుకు వాడారు? మేము యూజ్ చేసుకోవచ్చు కదా! అంటే అవి అంత బాగాలేవు. క్లీన్ చేపించాల్సిన బాధ్యత మీది. ప్రేమ గురించి చెప్పి క్లీన్ చేపించాను. ఇవే వాడతాను. అప్పటి వరకు అవే వాడతాను. అవి మీరు వాడకూడదు అని చెప్పి ఈ అమ్మాయి అరుస్తుద్దనమాట. సో ఇంకా నీతు గారు వచ్చేటప్పుడు ఇంకా అర్థమైంది నటరాజ్ మాస్టర్ సరే ఇయన్నీ వద్దు టార్గెట్ చేయాలనుకుంటున్నారు. నా మీద ఏదో బ్లేమ్ ఎయ్యాలనుకుంటున్నారు. ఎయ్యండి అని అంటున్నారు. ఒక పాయింట్ నాకు అనిపించింది ఏందంటే, పాపం నీతు మాస్టర్ గాని లేదా నటరాజు గాని వాళ్ళ పేరు నిజంగా ఒక పాయింట్‌లో ఆళ్ళొక్కళ్ళే ఉన్నది ఉన్నట్టుగా అంటే లైక్ వాళ్ళు ఏంటి అనేది చూపెడుతున్నారేమో అనిపించింది. మిగిలిన పెయిర్స్ చాలా వరకు చాలా మంది హైడ్ చేస్తున్నారు అని అనిపించిందనమాట. సో మీ ఒపీనియన్ దీని మీద కూడా కామెంట్ చేయండి. ఈ ఇష్యూ అంతా జరిగిపోయిన తర్వాత నటరాజు మాస్టర్ ఇక ఎక్కిరిస్తా ఉంటారనమాట శాండ్రాని. మన నీతు గారు నవ్వుకుంటా ఉంటారు. దీని తర్వాత ఇంక ప్లాన్స్ ఏస్తా ఉంటారు. ఇప్పుడు ఆల్రెడీ ఇద్దరైపోయారు. ఎవరు? నూకరాజు పేరు అయిపోయింది. నెక్స్ట్ జాను, భాను వాళ్ళ పేరు అయిపోయింది. భాను కూడా ఒక పాయింట్ ఇక్కడ నచ్చలేదు. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఆ నెక్స్ట్ వచ్చరికి మిగిలిన నలుగురు పేర్స్ ఎవరైతే ఉంటారో, ఆ నలుగురు పేర్స్ బజర్ ప్రెస్ చేయడానికి రెడీగా ఉండాలి. సో బజర్ ప్రెస్ చేయడానికి రెడీగా ఉండాలన్నప్పుడు ఆ సర్కిల్ దగ్గరికి వస్తారు, నిలబడి ఉంటారు. నిలబడంగానే ఏదో బెల్ రింగ్ అయితే అందరూ లోపలికి వెళ్ళిపోతారు. లోపలికి వెళ్ళిపోయినప్పుడు ఇంకా మహేష్ ఇంకా తనకున్న సర్వాధికారాలు ఉపయోగించి డిస్క్వాలిఫై 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 వెళ్ళిపో అని అంటారు అనమాట. అనేసరికి సో ఒక్క సోనియా మాత్రమే ఉందంటే సోనియా ఉండి నేను కూడా కాల్ పెట్టేశానని చెప్పుద్ది. మరి సోనియా గారు అంత లావున అంత నిజాయితీగా అంత హానెస్ట్‌గా ఉండేసరికి అరే అనిపించింది అనమాట. సూపర్ అనిపించింది. సో దాని తర్వాత నేను కూడా కాల్ పెట్టేశానంటే మహేష్ ఇటు పక్క సిద్ధు నవ్వుకుంటా ఉంటాడు. ఆడు చెప్పలేదు కదా! ఇది ఎందుకు పిచ్చిది చెప్పింది అనవసరం కాదు. ఉంటే కనీసం మనకు ఒక ఛాన్స్ వస్తుంది కదా! అని చెప్పి పాపం సిద్ధు అనుకుంటా ఉంటాడు. వాళ్ళిద్దరి మధ్య నిజంగా చిన్న వాళ్ళిద్దరు తప్పులు చేసినా సరే చాలా స్మైలీగా వాళ్ళిద్దరూ దాన్ని కవరప్ చేసుకొని దాన్ని ఓవర్‌కమ్ చేసుకొని మళ్ళీ ముందుకెళ్తారు చూసావా? నాకు నిజంగా సిద్ధు అండ్ సోనియాలో వాళ్ళిద్దరిలో అదే నచ్చుద్ది. అండ్ కళ్యాణ్‌లో ఈరోజు నచ్చంది కూడా అదే అనమాట. వీళ్ళతో కంపేర్ చేస్తే కళ్యాణ్ అస్సలు నచ్చలేదు ఈరోజు. అండ్ సిద్ధు, సోనియా వాళ్ళు బాగా నచ్చుతారు నాకు. ఈ ఒక్క విషయంలో మాత్రం నిజంగా సూపర్ అనిపిస్తారు వాళ్ళు. చాలా కామెడీగా తీసుకొని వెళ్ళిపోతా ఉంటారు. పెద్ద సిట్యుయేషన్ కూడా చాలా లైటర్ వేలో వెళ్ళిపోతా ఉంటారు. ఎస్పెషల్లీ సిద్ధు చాలా తీసుకెళ్తారనమాట సిట్యుయేషన్. నాకు బాగా అనిపిస్తా ఉంటది. సో దాని తర్వాత ఇంకా ఎవ్వరు లేరన్నప్పుడు ఇంకా అభిమానిక, సో ఈ నటరాజ్ మాస్టర్, కళ్యాణ్, సో వీళ్ళు అండ్ నెక్స్ట్ సిద్ధు, సోనియా వీళ్ళ 5గురు డిస్‌క్వాలిఫైడ్. ఇంకా అక్కడ ఉన్నది ఆమీర్, వాసంతి, నీతు గారు. సో వీళ్ళు ముగ్గురు మాత్రమే ప్రెస్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. వీళ్ళ ముగ్గురికి మాత్రమే ప్రెస్ చేయడానికి ఛాన్స్ ఉంటది బజర్‌ని. సో వీళ్ళు ముగ్గురు ఉంటారనమాట.
సో వీళ్ళు ముగ్గురు అక్కడ నిలబడ్డప్పుడు సో బజర్ వచ్చింది. సో బజర్ వచ్చినప్పుడు బజర్ కంటే ముందు ఇక్కడ జాను తెలివితేటలు మనం ఆలోచించాలి. అమ్మో! మామూలోళ్ళు కాదు అసలు జాను వాళ్ళు. యాక్చువల్లీ జాను ఏంటి అభిమాని కథ వెళ్లి మాట్లాడొద్దనమాట. బజరు ఒకవేళ ప్రెస్ చేస్తే అంటే ఇదంతా జరగకముందు మీరు ప్రెస్ చేస్తే మీరు సిద్ధు వాళ్ళతో ఆడండి. సిద్ధు వాళ్ళు ప్రెస్ చేస్తే మీతో ఆడతారు. వాళ్ళిద్దరికి టై పెడదాం యాక్చువల్‌గా. అంటే పాపం అభిమానిక నిజంగా ఆ అమ్మాయి నిజంగా ప్లాన్స్ ఏసుద్దా? లేకుంటే ఆ అమ్మాయి నిజంగా అలా ఆవిడ నమ్మేస్తుందా నాకు అర్థం కాలేదు గానీ, చెప్పినంత నమ్మేస్తది. వీళ్ళ స్వార్థం కోసం ఒక ప్లాన్ ఏసారు జాను వాళ్ళు. ఎందుకు? ఈ గేమ్‌లో వీళ్ళు అభిమానిక వాళ్ళు, సిద్ధు వాళ్ళు ఆడితే సో వీళ్ళలో ఎవరో ఒకరు గెలుస్తారు. ఓకేనా? అమీర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కళ్యాణ్ అండ్ నటరాజ్ మాస్టర్‌లో వాళ్ళిద్దరిలో ఒక్కలే గెలుస్తారు. పొర్రపాటున ఇప్పుడు కళ్యాణ్ వాళ్ళొక గేమ్ ఆడి గెలిచి అండ్ నటరాజ్ మాస్టర్ వాళ్ళు ఇంకొక గేమ్ ఆడి గెలిస్తే సో వాళ్ళతో మళ్ళీ నెక్స్ట్ ఛాలెంజ్ ఏమన్నా ఆడాల్సొస్తే వీళ్ళకి టఫ్ ఫైట్ అవుతది అని చెప్పి వీళ్ళు ఇంకా తెలివితేటలు ఉపయోగించి సో జాను, భాను వాళ్ళు ఎంత తెలివితేటలు ఉపయోగించారు నటరాజ్ మాస్టర్‌ని, కళ్యాణ్‌ని ఒకటే గేమ్‌లో పడేశారనమాట. వాళ్ళిద్దరిలో ఒకళ్ళే ఆడతారు కదా! గెలిస్తే ఒకళ్ళే ఉంటారని చెప్పి చాలా పెద్ద తెలివితేటలు ఉపయోగించారు. మామూలు తెలివితేటలు కాదనమాట. నెక్స్ట్ లెవెల్ ఉపయోగించారు. సిద్ధు, సోనియా వాళ్ళతో ఆడుతున్నారు. ఇక్కడ సిద్ధు, సోనియా వాళ్ళు అనవసరంగా మాట్లాడారేమో అనిపించింది. అంటే వాళ్ళ నెగెటివ్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ వీక్‌నెస్‌ని అవి బయటకు చెప్పుకున్నారు. మేము స్ట్రెంత్ అయితే ఎలాగోలా మేనేజ్ చేస్తాం కానీ మేము ఆ మెంటల్ ఎబిలిటీలో మా వల్ల కాదు అని చెప్పి అనేసరికి ఇంక ఎవరికైనా ఏమనిపిస్తది? అప్పుడు సో నటరాజ్ మాస్టర్ వాళ్ళకైనా ఏమనిపిస్తది? లేకుంటే అభిమానిక వాళ్ళకైనా ఏమనిపించుద్ది? కళ్యాణ్ వాళ్ళకైనా ఏమనిపించుద్ది? సో ఎవరైనా గెలిచారనుకో సో ఓకే. గెలవనోళ్ళకి ఏముంటది? సో కళ్యాణ్ ఓకే వీళ్ళు స్ట్రెంత్ అంటున్నారు కదా! మెంటల్ ఎబిలిటీ కదా! సో వీళ్ళని ఇప్పుడు సెలెక్ట్ చేసుకోకూడదు. అంటే ప్లాన్స్ చేసుకున్నారు కదా ఆల్రెడీ. కళ్యాణ్ వాళ్ళు, నటరాజ్ మాస్టర్ వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. ఆడటంలో తప్పులేదు. వాళ్ళేమనుకున్నారు కళ్యాణ్ వాళ్ళు క్లియర్‌గా సో మాస్టర్ నేను ప్రెస్ చేస్తే అభిమానిక వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. మీరు ప్రెస్ చేసినా మీరు అభిమానిక వాళ్ళకే సెలెక్ట్ చేసుకోండి. సో సిద్ధు వాళ్ళని మెంటల్‌లో పెట్టుకుందాం. సో మెంటల్‌లో మనం ఈజీగా గెలవచ్చు. ఎవరికైతే వాళ్ళు గెలవచ్చు అని చెప్పి వాళ్ళొక ప్లాన్ ఏసుకున్నారు. సో అనవసరంగా వీక్‌నెస్‌ని బయట పెట్టారేమో అని అనిపించింది. అలా పెట్టకుండా ఉంటే బాగుంటదేమో అని అనిపించింది. సో దాని తర్వాత అండ్ వీళ్ళిద్దరూ చర్చించుకుంటారనమాట. వాసంతి అండ్ కళ్యాణ్. ఇది అనవసరం అనిపించింది. ఎందుకంటే క్లియర్ కట్‌గా వాళ్ళకి తెలుసు అమీర్ అండ్ అభిమానిక వాళ్ళతో మాత్రమే వాళ్ళు గేమ్ ఆడతారు. ఎందుకు అక్కడ వాళ్ళే వీక్ అని చెప్పి వాళ్ళకి క్లియర్‌గా తెలుసు. కంపేర్ టు సిద్ధు, సోనియా, నటరాజ్ మాస్టర్. సో వీళ్ళతో కంపేర్ చేసుకుంటే వీళ్ళే వీక్ అని చెప్పి తెలుసు. సో వీళ్ళతోనే గేమ్ ఆడతారు. కాకపోతే వీళ్ళు దానికోసం కొంచెం వాళ్ళెందుకొద్దు, వీళ్ళెందుకొద్దు అని చెప్పి కాస్త హడావుడి చేసుకున్నారు. సో శ్రీముఖి లాగానే సో వీళ్ళ పేరు చెప్తారు. ఎందుకంటే సో సిద్ధు, సోనియా వాళ్ళు కొంచెం బెటర్ అనిపిస్తారు. వీళ్ళు కొంచెం వీక్ అనిపిస్తారు. అంటే ఇప్పుడు అమీర్ అండ్ అభిమానిక వాళ్ళు వీక్ అంటావా అంటే సో టెక్నికల్‌గా వాళ్ళు వీక్ అనే కదా! అంటే అవును వీకే అని అంటాడు కళ్యాణ్. సో వీక్ అని చెప్పి వీళ్ళని తీసుకుంటారు. వాళ్ళు గేమ్ ఆడడానికెళ్తారు. ఆ గేమ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడు అబ్బా! తోపు గేమ్‌రా! బిగ్ బాస్‌లో కూడా ఇలాంటి ఒక గేమ్ ఉండాలిరా అనిపించింది. వన్స్ ఆ గేమ్ ఆడటం మొదలుపెట్టిన తర్వాత ఇదేం గేమ్‌రా ఉత్త పిల్ల పిత్తర గేమ్ కదరా అనిపించింది నిజంగా. అంటే ఆ గేమ్ చెప్పేటప్పుడు నేను ఏదో అనుకున్నా గానీ, ఆ గేమ్ ఆడేటప్పుడు మాత్రం అంత పసలేని గేమ్ అది. చాలా నార్మల్ గేమ్ అది. చాలా సింపుల్‌గా గేమ్ ఆడుతున్నారు. నేను ఎప్పుడైతే అసలు ఎలా అంటే ఆ గేమ్ స్టార్ట్ అయిన తర్వాత కొంచెం మూవ్ అయిన తర్వాత కళ్యాణ్‌ది ఫస్ట్‌ది ఎప్పుడైతే ఆ అదేంది క్యాటర్ పిల్లర్ దాన్నేమంటారు? క్యాట్ బాల్ అనుకుంటా. సో, ఆ క్యాట్ బాల్‌తో కొట్టినప్పుడు ఫస్ట్ ఫ్రేమ్ ఎప్పుడైతే కళ్యాణ్‌ది పడిపోద్దో నేను ఇంక ముందుకెళ్ళిపోయా. ఇది కళ్యాణ్ గెలిచేది ఈళ్ళెప్పుడు గెలవాలా కళ్యాణ్ వాళ్ళతోటి అంత సీన్ లేదులే. ఈళ్ళకి అందరూ ఎలా అయితే అండర్ ఎస్టిమేట్ చేస్తారో మనం కూడా అలాగే అండర్ ఎస్టిమేట్ చేస్తాం. మీరు కూడా అలాగే అండర్ ఎస్టిమేట్ చేసుకొనుంటారు. సో, కళ్యాణ్ ఆళ్ళు గెలిచేసుంటారని చెప్పి ఇక గేమ్ చూడటం ఎందుకులే అని చెప్పి ముందుకు జరిపా. ముందుకు జరపంగానే శ్రీముఖి మాట్లాడుతా ఉంది. శ్రీముఖి మాట్లాడుతూ సో, కళ్యాణ్ ఇది అది అన్నావు కదా! సో, ఓడిపోయావు ఎలా అనిపిస్తుంది అనేసరికి టక్కన మళ్ళీ వెనక్కొచ్చా. ఓరి అయ్యా! ఇదేదో జరిగింది కదరా అని చెప్పి వెనక్కొచ్చా. వెనక్కొచ్చేసరికి ఆ గేమ్ అసలు మామూలుగా జరగలేదయ్యా. నెక్స్ట్ లెవెల్ అసలు అంటే లైక్ అబ్బాయిలిద్దరు పైకెక్కారు. ఆ క్యాట్ బాల్‌తో కొడుతున్నారు. ఒక ఫ్రేమ్ కళ్యాణ్‌ది పడింది. సో, వాళ్ళు అవి ల్యాడర్ పెట్టడానికి ట్రై చేస్తున్నారు. ఇంకొక సెట్ కళ్యాణ్‌ది పడలేదు. సో, కొంచెం సేపు తర్వాత మనోడిది పడింది. ఆమీర్‌ది. సో, ఆమీర్‌ది కూడా ఫస్ట్ వాళ్ళు సెట్ ఓపెన్ అయిపోయింది. ఆ రాడ్‌లన్నీ పెట్టి ఫినిష్ ల్యాడర్ పెడుతున్నారు. మళ్ళీ వీళ్ళిద్దరు కిందకి దిగారు. ల్యాడర్ పెడుతున్నారు. బాల్స్ ఏమంటే కొడుతున్నారు. పోవట్లేదు. సో, కళ్యాణ్ ఫోర్స్ ఉపయోగించి కొడుతున్నారు. పర్లేదు దగ్గర దగ్గర వెళ్తున్నాయి. మిస్ అవుతున్నాయి. ఆమీర్ స్టార్టింగ్‌లో ఉన్న పవర్ చూపించిందంతా తర్వాత చూపియలేకపోయాడు. తర్వాత ఇట్లా అంటుంటే ఆడే పడిపోతా ఉన్నాయి బాల్స్. ఇది అయ్యే పని కాదురా అనుకున్నాం. ఈ పోలవరం ప్రాజెక్ట్ ఇప్పుడల్లా అయ్యే పని కాదులే అనుకున్నాం గానీ, సో, దాని తర్వాత సో, మనోడు నెక్స్ట్‌ది కూడా కొట్టేసి టక అవి పేరు చేసి జెండా పెట్టేసుకునేసరికి అసలు మామూలుగా లేదు. ఇక్కడ కళ్యాణ్ దగ్గరికొసరికి అంటే అగ్రెషన్ టూ మచ్ అగ్రెసివ్‌నెస్. ఓవర్‌గా కమాన్ బాసు బాల్ తీసుకురా ఎ ఎ ఎందుకు అనిపించింది నాకు. ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ అదేదో రెజ్లింగ్ అనో, లేకుంటే ఒక రింగ్‌లో నువ్వు ఇంకొక అపోజిట్ పర్సన్‌తో ఆడుతుంటేనో
ఆపోజిట్ పర్సన్తో ఒకటే గేమ్ ఆడుతుంటే మేబీ నువ్వు అగ్రెషన్ చూపిస్తే వాళ్ళు కొంచెం భయపడతారు, డిఫెన్స్ మోడ్లోకి వెళ్తారు. లైక్ లాస్ట్ టైం మన నటరాజ్ మాస్టర్ అట్లా లాక్కెళ్ళేటప్పుడు అప్పుడు చేసి అది. లేకుంటే సై సినిమాలో ఓ తియా హే గోష్ ఓ గమ్మతి గమ్మతి హే అని చెప్పి వాళ్ళు భిక్ష యాదవ్ వాళ్ళు చేస్తే వీళ్ళు కొంచెం టెన్షన్లో పడతారు, కొంచెం డిఫెన్స్ మోడ్లోకి వెళ్తారు, ఒక స్టెప్ బ్యాక్ వస్తారు, ఎందుకు రా బాబు ఇంత ఉన్నారు. అలాంటిది లేదు కదా. సో ఎవరిది వాళ్ళు ఇండివిజువల్ గేమ్, ఎవరిది వాళ్ళు ఇండివిజువల్ గేమ్ ఆడుతున్నప్పుడు టూ మచ్ అగ్రెషన్ చూపిస్తే ఫోకస్ కంప్లీట్గా షిఫ్ట్ అవుతుంది కదా. ఇది కంప్లీట్గా ఫోకస్ పోతుంది, ఆ అగ్రెషన్ వల్ల ఫోకస్ పోతుంది. సో దానివల్ల ఉపయోగం లేదు కదా. సో ఒకటే గేమ్ ఆడుతుంటే మేబీ నీ అగ్రెషన్కి వాళ్ళు భయపడి సో నీకు అది కొంచెం అడ్వాంటేజ్ అవ్వచ్చేమో. కానీ ఇప్పుడు ఈ విడివిడిగా ఆడుతున్నప్పుడు నీ అగ్రెషన్ నీకే బ్యాక్ ఫైర్ అవుతుంది. ఖచ్చితంగా అయింది కూడా కళ్యాణ్కి, ఆ బ్యాక్ ఫైర్ అయింది ఏమో నాకు అనిపించింది. అండ్ దానికి నెక్స్ట్ ఇక్కడ కింద ఉన్న ఎవరైతే అభిమానిక కానీ ఇటు పక్క వాసంతి కానీ ఆ బాల్స్ తీసుకురావడంలో అభిమానిక గారు చాలా ఫాస్ట్గా తీసుకొచ్చారు బాల్స్. చాలా ఫిట్ ఉంటారు ఆవిడ, లీన్ ఉంటారు, ఫిట్ ఉంటారు కాబట్టి ఆవిడ చాలా ఫాస్ట్గా తీసుకొచ్చారు. అండ్ కళ్యాణ్ ఎంత ఫాస్ట్గా అయితే బాల్స్ కొడుతున్నారో ఆ క్యాట్ బాల్ ఉపయోగించి, వాసంతి అంత ఫాస్ట్గా బాల్స్ తీసుకురాలేకపోతుంది. ఆవిడకి దమ్ము వస్తుంది, ఆయాసం వస్తుంది, ఆవిడకి తెస్తున్నారు ఫాస్ట్గా, మనోడు ఫాస్ట్ కొడుతున్నాడు, మళ్ళీ ఆవిడ ఫాస్ట్గా తేవాలి కదా. బాల్ ఒకటి కొడుతుంటే మనోడు చాలా ఫోర్స్ ఉపయోగించి కొడుతున్నాడు, బాల్ చాలా దూరం వెళ్తున్నాయి. అండ్ ఇక్కడ అభిమానిక దగ్గరికి వచ్చేసరికి కొన్ని బాల్స్ దగ్గరనే పడుతున్నాయి, ఎందుకంటే మనోడు అంత ఫాస్ట్గా కొట్టట్లేదు, బాల్స్ చాలా దగ్గరగా పడుతున్నాయి, ఈవిడ తీసుకొచ్చేస్తుంది. పాపం వాసంతి దగ్గరికి వచ్చేసరికి కళ్యాణ్ చాలా ఫోర్స్ ఉపయోగించుకుంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది, పాపం తీసుకురావాలి, పాపం దమ్ము వస్తుంది, ఆయాసం వస్తుంది, టైం పడుతుంది కదా. సో ఫైనల్గా వీళ్ళు గెలిచారు. గెలిచిన తర్వాత శ్రీముఖి ఎలా ఏంటి పరిస్థితి ఏంటి కళ్యాణ్ అది ఇది అంటే, సో కళ్యాణ్ ఓకే ఫైన్, వాళ్ళు మేము అండర్ ఎస్టిమేట్ చేసాము, తక్కువ అంచనా వేసాము, వాళ్ళు గెలిచి ప్రూవ్ చేసుకున్నారు, ఓకే ఫైన్ గుడ్ అని చెప్పారు. అండ్ ఆమీర్ అభిమానిక వాళ్ళు కూడా సో మమ్మల్ని ఇప్పుడు ఇంక నుంచి ఎవరు వీక్ అనొద్దు అని చెప్పి వాళ్ళు అన్నారు. నిజంగా దే ప్రూవ్డ్ అనమాట. ఎందుకంటే కళ్యాణ్ వాళ్ళు లాంటి వ్యక్తితోటి గేమ్ ఆడి గెలవడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే కళ్యాణ్ స్ట్రెంత్ ఏంటి అనేది అక్కడ మొత్తం ఆ మ్యాన్షన్లో మనందరికీ తెలుసు, చాలా స్ట్రాంగ్ పర్సన్. సో అలాంటి పర్సన్ తోటి గేమ్ ఆడాలి అంటే చాలా గట్స్ ఉండాలి. స్టార్టింగ్లోనే ఇదంతా ఎత్తిపోయే అవ్వారం అనిపించుద్ది ఎవరికైనా కానీ. ఈవెన్ ఆమీర్ అండ్ అభిమానిక వాళ్ళు కూడా అలాగే అనుకోండొచ్చు. బట్ గేమ్ మధ్యలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా ఓకే కళ్యాణ్ వాళ్ళకి పడనప్పుడు వీళ్ళు కూడా ఇంకా చాలా ఫోకస్గా ట్రై చేస్తున్నారు. ఇక్కడ కింద నుంచి అభిమానిక గారు కమాన్ ఆమీర్ అంటే ఏ కమాన్ ఆమీర్ కమాన్ అనొద్దు, షౌట్ చేయదు, ఎందుకు షౌట్ చేస్తున్నాను కదా అని చెప్పి మనోడు అంటారు. అక్కడ మనోడు షౌట్ చేస్తుంటారు, ఇక్కడ కింద ఈవిడ షౌట్ చేస్తుంది ఇటుపక్క పేరులో. సో ఓవరాల్గా గేమ్ ఫినిష్ అయింది అండ్ కళ్యాణ్ వాళ్ళు ఓడిపోతారు. కళ్యాణ్ వాళ్ళు ఓడిపోయినప్పుడు నూకరాజు వచ్చి మాట్లాడుతుంటే కాసేపు వదిలేసి అని చెప్పి కళ్యాణ్ అంటాడు. అవసరం ఆ వెంటనే వెళ్ళడం, కొంచెం ఆ మూడ్లో ఉంటాడు. సో వాళ్ళ మీద ఓడిపోయారు ఛాలెంజ్ చేసి, వీళ్ళే ఛాలెంజ్ చేస్తే ఓడిపోయారు. కొంచెం అది స్పేస్ ఇవ్వాలి కదా. స్పేస్ ఇవ్వకుండా అప్పుడే పోయి ఏదో ఓదార్పు యాత్ర చేస్తున్నట్టు వెళ్ళి ఎందుకు అవసరం ఏముందుకు, ఎక్స్ట్రాలు ఎందుకు, కొంచెం వెయిట్ చేస్తే అతనే వస్తారు కదా కూల్ అయ్యి రిలాక్స్ అయ్యి, అతను కొంచెం నార్మల్ మోడ్లోకి వచ్చి అప్పుడు వెళ్ళి మాట్లాడవచ్చు కదా, ఎందుకు ఇదంతా అని నాకు అనిపించింది అనమాట. సో ఇక్కడ కళ్యాణ్ తప్పులేదేమని అనిపించింది, కొంచెం స్పేస్ ఇవ్వమని అడగడంలో కూడా తప్పులేదు అనిపించింది. లోపలికి వెళ్ళిన తర్వాత కళ్యాణ్ కొంచెం ఓవర్గా రియాక్ట్ అయ్యేమనిపించింది. అంటే సో ఇక్కడ మన వాసంతి అడుగుతున్నప్పుడు కింద నుంచి చూసే వాళ్ళకి ఏముంటుంది, సో క్రికెట్ ఆడే వాళ్ళకి అలా కొట్టి ఇలా కొట్టి అనిపిస్తుంది, కానీ ఆడే వాళ్ళకి తెలుస్తుంది, ఆ బ్యాటిల్ గ్రౌండ్లో ఉండే వాళ్ళకి తెలుస్తుంది, ఆడే వాళ్ళకి తెలుస్తుంది, కింద ఉండి చెప్పే వాళ్ళకి ఏం తెలుస్తుంది అనేసరికి సో ఆవిడ కొంచెం అఫెండ్ అయ్యారనమాట. ఎందుకు ఆవిడనే కదా అనింది. సో దాని తర్వాత కొంచెం కవరప్ చేస్తూ నిన్ను కాదు మిగిలిన వాళ్ళని మాట్లాడుతున్నాను, నిన్నెందుకు అంటాను అని చెప్పి, లేదు నువ్వు నన్నే అన్నావు, నేను ఎంత కష్టపడ్డాను తెలుసా, ఆయాసపడ్డాను, తీసుకొచ్చాను బాల్స్, నువ్వు నా మీద అరుస్తున్నావేంటి, నేను బాల్స్ తీసుకొస్తున్నాను కదా, దమ్ము వస్తుంది అయినా కానీ బాల్స్ తీసుకొచ్చాను కదా. యాక్చువల్గా పాపం ఆవిడ అనొచ్చు, మరి అభిమానిక కూడా తెచ్చింది కదా, మనోడు ఫాస్ట్ కొట్టేశాడు, మరి నువ్వు కొట్టలేకపోయావు అని చెప్పి అమ్మాయి అడగొచ్చు. పాప అమ్మాయి అడగలేదు ఆ విషయం. సో ఇద్దరిది తప్పు ఉంది, సో అది మిస్టేక్ జరిగిపోయింది, అది బ్యాడ్ లక్ అని అనుకుంది. బట్ మనోడు ఆ అమ్మాయిని అలా అనేసరికి అమ్మాయి కోపం వచ్చింది వాసంతికి. దాని తర్వాత కాళ్ళు తీసుకొని నెత్తి మీద పెట్టుకోవడం, ఇది కొంచెం ఓవర్గా రియాక్ట్ అయ్యాడేమో అనిపించింది, అంత అవసరం లేదేమో అనిపించింది, కొంచెం అతి చేసాడేమో అని అనిపించింది. సో అంటే ఇదొక్క పాయింట్లో కొంచెం అతి చేశాడు అనిపించింది, అంత అవసరం లేదనిపించింది. బేసిక్గా అటు పక్క ఉన్న అమ్మాయి కూడా అది కోరుకోదు కదా, కాళ్ళు నెత్తిని పెట్టుకొని నా కాలు తీసుకొని నెత్తిని పెట్టుకో, ఇలాంటివి ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కూడా. సో జస్ట్ ఒక గేమ్ అయిపోయిన తర్వాత దాన్ని ఒక అనాలిసిస్ చేసుకుంటారు. సో ఇక్కడ మిస్టేక్ జరిగింది అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకొంచెం నువ్వు బెటర్గా చేస్తుంటే బాగుంటుంది అని చెప్పి ఎవరైనా చెప్తారు ఓడిపోయినప్పుడు, ఇంకొంచెం ఇలా చేస్తుంటే బాగుంటుంది అని చెప్పి. సో దాన్ని హుందాగా తీసుకోవడం తెలియాలి కదా, అక్కడ తీసుకోలేదేమో కళ్యాణ్ నాకు అనిపించింది. సో దాని తర్వాత వేరే వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నా కూడా అలాగే చేశాడు, అలాగే రియాక్ట్ అయ్యారేమో కళ్యాణ్ అనిపించింది. దాని తర్వాత స్విమ్మింగ్ పూల్లో దూకాడు, మళ్ళీ బయటకు వచ్చాడు. దాని తర్వాత ఇంకా బుర్రకథ ఒకటి జరిగింది. ఇక్కడ బుర్రకథ తర్వాత మహేష్ గారు కూడా కొంచెం ఓవర్ యాక్షన్ చేసేవనిపించింది. లైక్ ఆ అభిమానిక
అభిమానిక ఒక్క నిమిషం మైక్ పడిపోయింది కింద దీని అమ్మ. అభిమానిక వాళ్ళని నేనుంటే ఖచ్చితంగా ఓడిచ్చేసేవాళ్ళని. సో కళ్యాణ్ వాళ్ళు మిస్ చేసుకున్నారు. ఈ కొంచెం ఓవర్ యాక్షన్గా మాట్లాడాడేమో అని అనిపించింది నాకు. సో దీని తర్వాత ఇంకా నార్మల్గా చాలామంది ట్రై చేశారు పాపం. ఇక్కడ అందరికీ తెలుసు అనమాట. లైక్ ఇప్పుడు మన కళ్యాణ్ గేమ్ ఎలా ఆడుతున్నాడు ఏంటనేది. సో సోనియా గారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. సో ఫస్ట్ వాళ్ళని జాను బాను వాళ్ళని బావ బామర్ది అన్నారు. సో వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ పాయింట్స్ స్టీల్ పాయింట్స్ అన్ని తీసుకున్నారు. అప్పుడు నాకు తెలియదని చెప్పారు. సో దాని తర్వాత అక్క 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 అని చెప్పి అంజలి వాళ్ళని ఎలా అయిందో తెలుసు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మాస్టర్తో ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు పోతుందో చూద్దాం. ఇదంతా మాట్లాడుకుంటున్నారు. దీని తర్వాత మన నూకరాజు అండ్ ఆసియాకి కొంచెం మైండ్ వాష్ చేసే పనిలో పడ్డారనమాట. సో నూకరాజు ఎప్పుడు నువ్వే చేస్తున్నావు, అతను కూడా చెయ్యాలి కదా. సో ఇద్దరు చేసుకుంటేనే కదా. సో లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నప్పుడు ఇద్దరు ఒకరికొకరు ఇచ్చి రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి కదా. ఒకరి పనులు ఒకరు చేసుకోవాలి కదా. ఎప్పుడు నువ్వే చేస్తున్నట్టు అనిపిస్తుంది. నూకరాజు అసలు ఏం చేయనట్టు అని అనిపిస్తుంది. మొత్తం నుంచి అట్లా చేపిస్తున్నాడు అనిపిస్తుంది. కొంచెం చూసుకో అది అని చెప్పి అందరూ ఒపీనియన్ అక్కడ అలాగే ఉంది. సో మేము ఆ స్టేజ్ నుంచి వచ్చాం కాబట్టి చెప్తున్నాం అని చెప్పి ఆమీర్ అండ్ అభిమానిక వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. సో దాని తర్వాత సేమ్ పాయింట్స్ తీసుకొచ్చి మనోడి దగ్గర మాట్లాడితే నేను ఎప్పుడు నీకేమైనా అన్యాయం చేశానా, సో నేను నీకేం అన్యాయం చేయలేదు కదా. సో మేబీ ఎదుటి వాళ్ళకి అలా అనిపిస్తుండొచ్చు. సో అలా అనిపించినప్పుడు మనం ఎలా ఉన్నామో అలాగే ఉండాలి అని చెప్పి మనోడు అక్కడ చెప్తారనమాట. ఓవరాల్గా నాకు ఇది అనిపించింది. సో క్రిస్ప్గా మాడేసుకున్నాం. ఇంక నేను ఏమైనా మిస్ అయ్యి ఉంటే సో కామెంట్ చేయండి. అడల్ జై హింద్.